అదే 10 కోట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఏటా వైద్య ఆరోగ్య శాఖ చెల్లింపులు. మహేశ్వరం వైద్య కళాశాలకే నెలకు 18,88,000 రూపాయలట. మెదక్లో 16 లక్షలు, కుత్బుల్లాపూర్లో 14,37,000 భారీగా చెల్లించడంపై అనేక అనుమానాలు. ప్రభుత్వ భవనాలు ఉన్నా పట్టించుకొని అధికారులు ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు. ఇది చూడాలి, ఇదంతా ప్రైవేటు భవనాలు. ఈ ప్రైవేటు భవనాలలో మెదక్లో అద్దె మాయాజాలం. గత ప్రభుత్వంలో 5,50,000 రూపాయలే ఉండేనట, ప్రస్తుతం 16 లక్షలకు పోయిందట. ఇక దీని వెనుక మరి ఆ స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందా, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులది ఉందా, లేకపోతే ఇంకోరిది ఉంది అనేది ప్రజలు కొంతవరకు పసిగట్టుకోవాలి. అందులో భాగంగా ఈ రకంగా ఇప్పుడు చిన్నగా లెక్కేసినా కానీ మనము 18,88,000 ఒక 10 నెలల అద్దె ఎంత అవుతుంది? 1,80,00,000 రూపాయలు అవుతుంది. దగ్గర 1,90,00,000 దాటిపోతుంది. 2 కోట్లు వేసుకో, 2 కోట్లతోటి భవనమే కట్టుకోవచ్చు కదనే. ఈ సోయి లేదు. ఏమనంటే కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, మేము కుప్పలు కడుతున్నాము. ఆయన దొంగనే కదా నిన్ను గెలిపించింది. షో దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అవుతుంది. ఇది ప్రజలారా, ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. వాళ్ళ హంగు ఆర్భాటము లేకపోతే ఇంకో దాని మీద ఎక్కువ పెట్టి వీళ్ళు కమిషన్లు కొట్టుడు ఆ రకంగా తయారైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి అంతమంది అమరుల ఈ తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి దొంగలు పాలిస్తుంటే ఏం జరుగుతుంది?